రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గారు నానాజీ పట్నాయక్ గారు అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన్నైతే మనం రాశి ఫలాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు చెప్పండి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అయితే మేష రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాలు ఉంటాయి, అలాగే వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటి? యాక్చువల్గా మనం చూసుకునేదైతే ఉగాది నుంచే చూసుకుంటాం. కాకపోతే ప్రతి ఒక్కరు క్యాలెండర్ని ఫాలో అవుతారు కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక ప్లానింగ్ వేసుకుంటారు కాబట్టి మనం జనవరి నుంచి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మనదైతే యాక్చువల్గా ఉగాది నుంచి చూసుకోవాలి. సరే, ఇక్కడ మేషం వారికి చూసుకుంటే ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే గురువు జీవకారకుడు గురువు, కర్మకారకుడు శని, కాలానికి మోక్షానికి కారకులు రాహుకేతువుడు యొక్క మార్పుల మీద ఆ ఉండే స్థితి మీద ఆధారపడుతుంది. మేషం నుంచి కనుక తీసుకున్నట్లయితే మేష లగ్నం వారికి లేదా మేష రాశి వారికి, ఎక్కువగా నేను లగ్నమే చూసుకోమని చెప్తాను, బట్ రాశి అనేది సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. వీరికున్న గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీరికి 2వ స్థానంలో గురువు వక్రించున్నాడు. మే 15వ తేదీ నుంచి 3లోకి ఎంటర్ అవుతాడు. ప్రజెంట్ వీరికి 11వ స్థానంలో శని మార్చి 29వ తేదీ వరకు అక్కడ ఉండి దాని తర్వాత మీనంలోకి వస్తాడు. అంటే మార్చి 29 తర్వాత ఏలినాడు శని ప్రారంభం అవుతుంది. అదేవిధంగా 6లో కేతు, 12లో రాహు ఉన్నాడు వీళ్ళకి. దీనివల్ల ఏమిటి ఫలితాలు, అసలు శుభ ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి, మే 15 వరకు ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఓకే, మే 15 వరకు. ఇప్పుడు రాబోయే మే 15 వరకు, ఏది జనవరి నుంచి మే 15 వరకు 2025వ సంవత్సరంలో. మరి మే 15 తర్వాత ఉండదా అంటే ఉంటుంది. ఎట్లాంటి వాటిల్లో ఉంటుంది? మీడియేటింగ్ చేసే ఉంటారు చూసారా కొంతమంది, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్సల్టెన్సీస్ కావచ్చు, మీడియేటింగ్ ద్వారా ధనయోగం వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 6వ స్థానంలో కేతు, 12లో రాహు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మే ఎండింగ్ లోపలే వీళ్ళు విదేశీ ప్రయత్నం చేయాలి. మే ఎండింగ్ దాటింది అనుకోండి, రాహు 11లోకి వెళ్ళిపోతాడు. ప్రయత్నం చేయాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి. లేనట్లయితే అక్కడ చేసేటువంటి ఏదైనా, ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే అక్కడ ఏదైనా వీసా రిలేటెడ్ వర్క్స్ చేయించుకోవాలనుకున్నా, ఏదైనా మే ఎండింగ్ లోపలే చేసుకోవాలి మేషరాశి. ఓకే. అలాగే అప్పుల విషయంలో కేతు 6వ స్థానంలో తిరుగుతున్నాడు కాబట్టి సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎలా వెంటాడుతుంటుంది అంటే, వీళ్ళని ఎవరికైనా బంధువర్గం వారికి అప్పుగా ధనాన్ని ఇవ్వడం ద్వారా వీళ్ళు ఇబ్బంది పడతారు. ఎప్పుడు కూడా బంధువర్గం వారిని లేకపోతే బిజినెస్ పీపుల్కి అప్పే వీళ్ళని ఇరికిస్తుంది, వీళ్ళు ఎక్కువ అప్పులు చేయడం వల్ల లేకపోతే ఇవ్వడం వల్ల. అందుకని పర్టికులర్గా అక్కడ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు వీరు మే ఎండింగ్ వరకు 2025 మే ఆఖరి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్పుల విషయంలో చాలా కేర్గా ఉండాలి. అనవసరమైన లిటిగేషన్స్లో ఇరుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉన్నట్లయితే వీళ్ళకి శని, మనం ఇందాక చెప్పుకున్నాం, లాభంలో ఉన్నాడు ప్రస్తుతం. లాభంలో శని చాలా మంచివాడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ కుజుడు దృష్టి ఉంది దాని మీద. మనకి కర్కాటకంలో కుజుడు దృష్టి ఉన్నందుకు లాభాలు వస్తుంటాయి కానీ స్ట్రెస్ఫుల్గా వస్తూ ఉంటాయి. మరి మనకి మార్చి 29వ తేదీ నుంచి మారుతున్నాడు కదండి, లాభం నుంచి వ్యయభావంలోకి వస్తున్నాడు అంటే సహజంగా కూడా మార్చి 29 నుంచి ఒక 15 రోజుల పాటు, అందులో ఒక 2 రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది, 15 రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది 12వ స్థానంలో. ఆ పంచగ్రహ కూటమి కూడా వీళ్ళకి ఏంటంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఒకటి, విదేశాలకు వెళ్ళడానికి, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కలిసి రావడం, ఇలాంటి ఫలితాలు ఎక్కువగా వస్తుంది. కొంచెం ఎక్కువ ఖర్చులు కూడా ఉంటాయి పర్టికులర్గా మే 29 నుంచి ఒక 15 days ఆఫ్ టైం ఇది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే అంశంలో కాస్త చూసి తీసుకోవాలి గమనించినట్లయితే. అండ్ వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామికి విదేశీ యోగాలు, జీవిత భాగస్వామి మూలంగా విదేశాలకు వెళ్ళడం కూడా వీళ్ళకి జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంది. మరియు వీళ్ళకి ఏదైనా జాబ్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో మార్పులు చేర్పులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే మేషం వారు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించడము, సూర్యుడి నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనము, మే తర్వాత నుంచి ఎప్పుడైతే కేతు పంచమంలోకి వస్తాడో అక్కడ నుంచి కాస్త గణపతిని ఆరాధించడం చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే గురువుగారు, ఇంకా మనం వృషభ రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, శుభాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉండబోతాయి? తప్పకుండా. ఇక్కడ వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వృషభం వారికి ఉండేటువంటి పాజిటివ్ నేచర్ ఏంటంటే ఓపిక ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా వీళ్ళకి. అయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వీళ్ళని వెంటాడుతుంది, వృషభ లగ్నంలో జన్మించిన వారికంటే వీళ్ళకి మాతృదోషాలు, పితృదోషాలు ఎలా ఉంటాయో అలాగే గురుశాపం అనేటువంటిది వీళ్ళని వెంటాడుతుంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి వృషభ లగ్నంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళని కనుక మీరు అడిగినట్లయితే, మీ మాస్టర్ చెప్పింది
ఎక్కడో మీకు అసంతృప్తి ఉంది అంటే అవునండి అంటారు. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం మే నుంచి మాత్రం ఎప్పుడైతే గురువు రాశిలో ఉండి, ఇప్పుడు ప్రస్తుతం గురువు వక్రించి ఉన్నాడు, రాశిలో ఉండి ఎప్పుడైతే రెండులోకి వెళ్తాడో వ్యాపారాల్లో అధిక లాభాలు సంపాదించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహువు, ప్రస్తుతం దశమంలో శని ఉన్నాడు. దశమ శని చేస్తున్నటువంటి వృత్తిలో ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్చి 29వ తేదీ నుంచి లాభంలోకి శని భగవానుడు మారుతున్నాడో అక్కడి నుంచి వీళ్ళు చేసేటువంటి వృత్తి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా పాజిటివ్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే రాజకీయ నాయకులు ప్రత్యేకంగా పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున నిర్ణయాలు తీసుకునేప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నాము, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, ఖచ్చితంగా 1-4 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఎప్పుడైతే మే ఎండింగ్ నుంచి మే 30 నుంచి రాహుకేతువులు మారుతున్నాడు, 4లోకి వచ్చేస్తాడు కేతు. ఎప్పుడైతే 4లోకి వస్తాడో అక్కడ నుంచి చాలా మట్టుకు అంటే గతంలో ఏవైతే ఫ్రెండ్షిప్స్ చెడిపోయాయో, లేకపోతే షేర్ మార్కెట్లో డిస్టర్బెన్స్ అయినటువంటివి ఉన్నాయో, కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత క్లియర్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి 4వ స్థానం అనేటువంటిది విద్యార్థులకి అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన చదువుకునేటువంటి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది రవి యొక్క సైన్ అవుతుంది వృషభ రాశి నుంచి. 4వ స్థానంలో కొంచెం మెడికల్ స్టూడెంట్స్ కొంచెం స్ట్రెస్ ఉండడం, అలాగే విద్యార్థులు సహజంగా గతంతో పోల్చుకుంటే కొంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసిన పరిస్థితి రావడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మీరు వృషభ రాశి వారు ముఖ్యంగా మే ఎండింగ్ నుంచి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకొని తీసుకోండి. రెండవది ఏదైనా గవర్నమెంట్ చూడండి, ఇవాళ రేపు మనకి హైడ్రా అనేటువంటిది ఒకటి వచ్చి ఇది ఇక్కడ పర్మిషన్స్ లేవు, ఎట్లా కట్టారు, గవర్నమెంట్ కొన్ని ఇబ్బందులు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాగ తెలుసుకోకుండా తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు వృషభం వారు, పర్టికులర్గా మే ఎండింగ్ నుంచి ఒక సంవత్సరంన్నర పాటు. ఇక ఎప్పుడైతే మనకి శని లాభంలోకి వస్తున్నాడో ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా శని భగవానుడు మే ఎండింగ్ నుంచి దశమంలోకి వెళ్తాడంటే విదేశాలకు ఉద్యోగ యోగం, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి యోగం బాగుంటుంది. ఉన్న ప్రదేశం మార్పు అనేటువంటి జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్గా అనుకుంటే చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం, బికాజ్ ఆఫ్ గురువు 2వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి. కాకపోతే కాస్త కుజుడు 3లో ఉన్నంత కాలము వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కేతువు మారే లోపల ఐవీఎఫ్లు, ఐయుఐలు ఇలాంటివి చేయించుకునే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మే ఎండింగ్ వరకు కేతు పంచమంలో ఉన్నాడు, సంతాన స్థానంలో ఉన్నాడు. సో ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు కూడా మే 15 లోపలే క్లియర్ చేసుకోవడం మంచిది. మే 15 దాటితే ఏమవుతుందంటే సప్తమ స్థానం మీద ఉండేటువంటి గురువు యొక్క దృష్టి మారిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మరి ఏప్రిల్ 29వ తేదీ వరకు దశమంలో శని ఉన్నాడు. వృత్తి సంబంధించిన విషయంలో ఓవర్ వర్క్ అది ఉంటుంది. దానికి ఎట్లాగా అంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేసుకోవడం మంచిది. అయితే పంచమ స్థానాధిపతి పంచమంలో ఉండేటువంటి గ్రహాల ఉపాసన అనేటువంటిది ఎప్పుడు కూడా శ్రేయస్కరాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాలు ఉత్తమం. ఓకే, అలాగే గురువుగారు మిథున రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక మిథున రాశి ఈ సంవత్సరంలో శుభాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి? తప్పకుండా మిథున రాశి వారికి కనుక చూసుకుంటే, మిథునంలో ఎవరైనా జన్మించినట్లయితే 99% ఆఫ్ పీపుల్ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మిథునం అంటేనే బుధుడు, నడిచే వికీపీడియా చెప్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడు కూడా మనకి పూర్వజన్మ కర్మ మిథున లగ్నంలో పుడితే ఏ రూపంలో వస్తుంది, దాన్ని మనం ఎటువంటి ఆలోచన విధానం కావచ్చు, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి చూసుకుంటుండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిథునం వారికి ఎప్పుడు కూడా లైఫ్లో గొడవల జోలికి వీళ్ళు వెళ్ళకూడదు. ఘర్షణ జోలికి వీళ్ళు వెళ్ళారు అంటే పూర్వజన్మ కర్మ, ప్రారంధ కర్మ అంటూ ఉంటారు, అది వచ్చి వీళ్ళని వెంటాడటం కనెక్ట్ అవుతుంది. అంటే ఆ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు ఒరిజినల్గా చెప్పాలంటే. అలాగే వీరికి ఎంతకాలము అంటే మే 15వ తేదీ వరకు 12లో గురువు ఉంటాడు. 12లో గురువు ముఖ్యంగా విదేశాల్లో బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు చాలా యోగ్యవంతంగా ఉంటుంది. మరి మే 15 తర్వాత రాశిలోకి వస్తాడు. అప్పుడు ఏంటి పరిస్థితి చూసుకున్నట్లయితే అప్పుడు కూడా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. మనకి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అంటే మే 15వ తేదీకి ఎప్పుడైతే గురువు ఎలా మారుతున్నాడో మే 30వ తేదీ నుంచి కేతువు 4లో ఉంటాడు. మే 30 వరకు వీళ్ళు ఏదైనా కొత్త కోర్సెస్ కానీ, లేకపోతే రైతులు ఈ పంట పొలాల్లో పిచికారీ చేసేటువంటి వీటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.
లిటిగేషన్ ప్రాపర్టీస్, తొందరగా లిటిగేషన్ ప్రాపర్టీస్ తీసుకోవడం, ఇలాంటి తెలియకుండానే కొన్ని ఇట్లాంటి తప్పిదాలు చేస్తూ ఉంటారు. కావున ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే మే అయిపోతుందో, మే ఎండింగ్ అయిపోతుందో, దాని తర్వాత ప్రాపర్టీ తీసుకోవడం, అంటే ఏదైనా ఒక ఇల్లు తీసుకుందాము, గృహము, వాహనము, లేదా ఒక బిజినెస్ సెంటర్ పెట్టుకుందాం అనుకునేటువంటి వారికి 2025 మే తర్వాత పెట్టుకోవడం మంచిది మిథునం వారికి. మరి మే తర్వాత 3లోకి వస్తాడు కదండి కేతువు. 3లోకి వచ్చేటువంటి ఛాయాగ్రహం అయినటువంటి కేతువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, అక్కడ మాత్రం తండ్రి తరపు వాళ్ళు లేదా సిబ్లింగ్ తరపు వాళ్ళతో మీరు ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, లేదా గవర్నమెంట్తో ఏదైనా కాంట్రాక్ట్స్ చేస్తూ అక్కడ ఏదైనా మీరు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిథునం వారికి ఎప్పుడైతే 3వ స్థానంలో కేతు వస్తాడో, భాగ్యస్థానంలోకి రాహు యొక్క సంచారం మారుతుంది. రాహు 9వ స్థానం అనేటువంటిది పితృదేవత ఆరాధన చేయాలి. సర్వసాధారణంగా దాన్ని పితృదోషాలు అంటూ ఉంటారు. పితృదోషము అంటే మీరు చేయకపోతే దోషం, చేస్తే దోషం కదా, అది యోగంగా మారుతుంది. కాబట్టి నెల నెల అమావాస్య సమయంలో పితృతర్పణాలు వదలడము, అదేవిధంగా పితృదేవతలకి అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఇక ఎప్పుడైతే మనకి గురువు 10లో ఉన్నటువంటి గురువు 9లోకి వెళ్ళడము, శని భగవానుడు దశమంలోకి వస్తున్నాడు. శని దశమంలోకి రావడం వల్ల ఏంటంటే ఉద్యోగాలు ఏం పోవు, కానీ ఉద్యోగంలో కాస్త రెండు ఉద్యోగాలు చేయడం, డియోల్ సైన్ అవడం వల్ల, అంటే ఒక జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకొక పార్ట్ టైం చేయడం, ఇట్లాంటి యోగాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. బికాస్ ఆఫ్ లగ్నంలో గురువు ఎక్కువ ఉన్నాడు కదా, దశమాధిపతి ఉన్నాడు కదా, అందుకని. అదేవిధంగా ఆ దశమాధిపతి సప్తమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, కన్సల్టెన్సీ సెంటర్స్లో చేసేవాళ్ళు కానీ, లా రిలేటెడ్ లేనట్లయితే టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదురుతాయి వీరికి. ఇక మీకు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన ఏమిటి లైఫ్లో చూసుకున్నట్లయితే, అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు చదవడం, లలితా సహస్రనామాలు వినడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు ఏదైనా ఇంకా కంపల్సరీగా అగ్రిమెంట్ చేయాల్సి వస్తుందండి అన్నప్పుడు ఒకసారి గణపతిని తలుచుకొని అగ్రిమెంట్స్ చేయండి, అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు. అలాగే గురువుగారు, ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వాళ్ళకి, అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో చూసుకున్నట్లయితే వారికి కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉంది? కర్కాటకం వారిది సహజంగానే, కర్కాటకం అంటేనే ఎమోషనల్ లగ్నంగా చెప్తుంటారు, ఎమోషన్ రాశిగా చెప్తుంటారు. ఎక్కువగా ఏంటంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్రెషన్స్ చేసేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి కర్కాటకం వారికి. అయితే ఎప్పుడు కూడా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు పర్సనల్ చార్ట్ కావచ్చు, గోచారంలోకి తిరిగేటువంటి గ్రహాల వల్ల వచ్చే మార్పుల్లో ఈ 2025 సంవత్సరంలో తీసుకుంటే కనుక, సర్వసాధారణంగా వీళ్ళకు ఉండేటువంటి కర్మ దేంతో ముడిపడి ఉంటుంది అంటే, గృహము, వాహనము, అసెట్స్. అంటే వీళ్ళ జన్మజాతకంలో ఎర్లీగా సెటిల్ అయ్యారు, కర్కాటక లగ్నంలో పుట్టారంటే వీళ్ళ లైఫ్కి డోకా ఉండదు. కానీ ఇల్లు కొనుక్కోవడంలో లేట్ అవుతుంది, లేదా ఒక ప్రాపర్టీ విషయంలో ఏదైనా లిటిగేషన్స్ ఏర్పడుతున్నాయి వీళ్ళ లైఫ్లో అంటే, ఖచ్చితంగా వీళ్ళ ప్రారంభ కర్మ, పూర్వజన్మ కర్మలు ఎక్కడో అడ్డుపడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. బట్ అయితే ఇక్కడ మనం 2025లో అసలు ఎలా ఉంది చూసుకున్నట్లయితే, మేజర్ ప్లానెట్స్ అయినటువంటి కేతువు, రాహువు, శని, గురువులు యొక్క స్థితి 3లో ప్రస్తుతం కేతువు యొక్క సంచారం జరుగుతుంది. 3లో ఉండేటువంటి కేతువు కొంచెం మీరు ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు అప్పు తీసుకునేది మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు పెట్టేటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు అనేటువంటిది మీకున్నటువంటి గ్రహ చెప్తుంది. కాబట్టి మే ఎండింగ్ వరకు అటువంటి వాటి జోలికి వెళ్ళడము, ఎక్కడో సంతకం చేయడము, ఇంకోటి ఏదో దాంట్లో వెళ్ళి ఇరుక్కోవడం లాంటివి చేయకండి. 3లో కేతు ఉన్నప్పుడు ఇటువంటి ముఖ్యంగా అప్పులు, బంధువర్గంలో వాళ్ళకి ఇట్లాంటి విషయాల్లో ఇరుక్కుంటారు. మరి 3లో ఉండేటువంటి కేతు 2లోకి వచ్చేస్తాడు. అప్పుడు మాత్రం తండ్రి తరపు వారి మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కుటుంబ సభ్యులతో కూడా కొంత దూరంగా వెళ్ళడం అనేటువంటిది సూచిస్తుంది. అయితే ఈ 3లో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా భాగ్యంలో, అంటే 9th హౌస్లో రాహు ఉంటాడు. 9వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో, 9వ స్థానం అనేటువంటిది లాంగ్ జర్నీస్, విదేశాలకు వెళ్ళడము, హైయర్ ఎడ్యుకేషన్. ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత సంబంధించినటువంటి విద్యలు అభ్యసిద్దాము అనుకునేటువంటి వారికి 9th హౌస్ రాహు ఖచ్చితంగా యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకం వారికి అష్టమశని నడుస్తుంది. అష్టమశని నడవడం వల్ల ఏదో ఇబ్బందిని కాదు. అష్టమశనిలోనే నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకులు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన సీఎం అయ్యారు. మన లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమశనిలోనే అయ్యారు ఆయన. అదేవిధంగా మన పిఎం మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే ఈ 10 సంవత్సరాలు కూడా పిఎంగా ఉన్నారు. ఆయన వృశ్చిక రాశిని చూసుకుని ఉండొచ్చు. కావాలంటే ఎక్కడ కూడా శని మనల్ని ఏదో ఆపుతుందని భయం పెట్టుకోకండి, శ్రమిస్తుంది. 1-4 సార్లు పనిచేయాలి ఏదైనా కూడా. అలాగా ఇప్పుడు నడుస్తున్న అష్టమ శని మీకు మార్చి 29వ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి అక్కడ నుంచి కొంత ఫ్రీ అవుతారు. కాకపోతే మార్చి 29 తర్వాత 2 నెలల పాటు శని రాహులు ఇద్దరు ఒకే దగ్గరలో ఉంటారు. ఆ సమయంలో భాగ్యస్థానంలో ఉంటారు. కావున ఆ సమయంలో ఖచ్చితంగా
తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదా ఎవరైనా కర్కాటక లగ్నంలో పుట్టినట్లయితే తండ్రి గారు కనుక విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం వీళ్ళ జాతక బలం వల్ల మనకు ఫలిస్తుంది కూడా. ఇక ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే మార్పులు ఖచ్చితంగా చూపిస్తుంది ఈ యొక్క 2025 సంవత్సరంలో కర్కాటకం వారికి. మరియు అష్టమ రాహు అవుతున్నాడు. ఎప్పటి నుంచి? దాదాపుగా మే ఎండింగ్ నుంచి ఎప్పుడైతే అష్టమ రాహు అవుతుంటాడో, సహజంగానే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కర్కాటకం వారికి కొంచెం ఈ అష్టమ రాహు సంచరించేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరియు అదేవిధంగా లాభంలో గురువు, ఆ గురువు మే 15వ తేదీ నుంచి 12లోకి వస్తాడు. 12లోకి రావడం వల్ల తండ్రి గారి ఆస్తి విషయంలో కలిసి రావడము, మే ఎండింగ్ తర్వాత మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా లైఫ్లో నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేటువంటి ఒక, చూడండి మనం కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అరే ఇది ఇప్పుడు ఎందుకు చేశాను అని బాధపడుతుంటాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అలా ఆ రోజుల్లో ఆ ల్యాండ్ కొనడం చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు కోట్లు వచ్చాయంటుంటాం. అలాగా మీకు మే ఎండింగ్ తర్వాత ఒక సంవత్సరం పాటు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఒక లైఫ్ని ఇస్తుంది. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ యోగం ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. ఇక మీరు ఎక్కువగా దేవతారాధన చేయడం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఓకే గురువుగారు, ఇప్పుడు మనం సింహరాశి గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరంలో శుభాలు ఏ విధంగా ఉండనున్నాయి, అలాగే వాళ్ళకి పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉండనున్నాయి? సింహం వారికి సహజంగానే సింహం వారికి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సింహలగ్నం వారి, సింహరాశి వారికి. సింహం ఎలా అయితే అడవిలో ప్రత్యేకం అలా. అయితే ఎప్పుడు కూడా మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో ఎక్కువగా మీకు కనెక్ట్ అవుతుందంటే జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడం, లేనట్లయితే వ్యాపారాలలో తెలియక చేసేటువంటి తప్పిదాల వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే 2025 సంవత్సరంలో సహజంగానే మీకు ఒక సంవత్సరం నుంచి ధనస్థానంలో కేతు సంచారం జరుగుతుంది. ఈ ధనస్థానంలో ఉండేటువంటి కేతువు మీకు లగ్నంలోకి మే 30వ తేదీ నుంచి మారుతున్నాడు. అయితే మరి రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు కదండి, మరి ఏమైనా డబ్బులు ఏమైనా ఆపుతాడా మే వరకు 2025 సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రావాల్సిన ధనం ఎంతో కొంత, అవతల వాళ్ళు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, అవతల వాళ్ళు ఏదో డిస్కౌంట్ అడగడం, మీరు ప్రోడక్ట్ పంపిస్తే వెంటనే డబ్బులు ఇవ్వకుండా సగం తేవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అసలు సాధారణంగా మీకు లైఫ్లో. మరి అలాంటి ఇబ్బంది ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే కనుక మీరు వచ్చినటువంటి ధనాన్ని, మీరు జాబ్ చేస్తున్నా లేనట్లయితే బిజినెస్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు వచ్చిన ధనాన్ని గణపతి ముందు పెట్టి ఒకసారి నమస్కారం చేసి, స్వామి నీ అనుగ్రహంతో నేను ఇవాళ 4 రూపాయలు సంపాదించుకోగలిగాను అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నట్లయితే, లేదా ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ ధనం తీసుకునేటప్పుడు కానీ గణపతిని తలుచుకున్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన డబ్బు అనవసరమైనటువంటి వాటికి వెళ్ళిపోకుండా సక్రమంగా మీ దగ్గర నిలబడుతుంది. రెండో స్థానంలో కేతు ఉన్నది. మరి రాశిలోకి వస్తున్నాడు కదండి మే ఎండింగ్ నుంచి, దాని పరిస్థితి ఏమిటి అంటే ఆధ్యాత్మిక యోగాన్ని పెంచుతాడు, స్పిరిచువల్గా మంచి దీంట్లోకి వెళ్తాడు, ఉన్న స్థితిలోకి తీసుకెళ్తాడు. సింహలగ్నం కావచ్చు, సింహరాశి వారు కావచ్చు. అదేవిధంగా మనకి సింహం వారికి ప్రస్తుతం అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు ఎప్పుడు కూడా ఏంటంటే యాక్సిడెంటల్ ప్రోన్. అంటే ఏంటి, వెళ్తూ పెద్ద యాక్సిడెంట్ అవ్వాలని రూల్ లేదు. ఏదో కారు చిన్నగా తగిలినా ముందు ఏదో దానికి ఏదో డెంట్ అవ్వడం ఏదో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే అష్టమ రాహు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా మీరు చేసేటువంటి పూజాది విధానంలో కొంచెం సహజంగా దక్షిణాచారం చేస్తూ ఉంటారు, కొంచెం వామాచారంలోకి వెళ్ళడము, కౌలాచారాలు అంటే ఏమిటో తెలుసుకోవడము, కొన్ని రహస్య విద్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ రాహుకేతువులు మారుతారో, అంటే లగ్నంలో కేతువు, సప్తమంలోకి రాహు ఎప్పుడైతే మీకు మే ఎండింగ్ నుంచి, మే ఆఖరి నుంచి మారుతున్నారో, అక్కడి నుంచి ఎవరైనా వివాహ సంబంధించిన విషయాలు ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా మే తర్వాత చేసే ప్రయత్నాలు, విదేశాల్లో నివసించేవారు, అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిన వారు, అక్కడ జాబ్ చేయాల్సిన వారే వీరికి కుదరడం జరుగుతుంది. మరి మిగతా గ్రహాలు ఏవైతే ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండేటువంటి శని, ప్రస్తుతం సప్తమంలో శని ఉన్నాడు, దీనివల్ల కాస్త వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, మరియు వివాహ సంబంధించిన విషయం లేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే సప్తమం నుంచి అష్టమంలోకి మారిపోతాడో కొంచెం త్వరగా కుదరడం జరుగుతాయి వివాహ నిర్ణయాలు ఇవన్నీ కూడా. అయితే అష్టమ శని వస్తుంది కదా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, అష్టమ శని వచ్చినంత మాత్రమే కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. చాలా మందికి అష్టమ శని బాగుంటుంది కూడా. ఎందుకు అంటే వాళ్ళకి ఆ టైంలో శని యోగకారకుడుగా మారాడు అనుకోండి. అష్టమ శని సడన్ లైఫ్లో సడన్ గ్రోత్ కూడా ఇస్తుంది. ఏలినాడు శని కూడా సడన్ గ్రోత్ ఇస్తుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా కొంచెం సడన్గా మార్పు ఇస్తుంది. కాకపోతే మీకు ఆ కారకుడు ఏ కండిషన్లో మీకు ఎంటర్ అయ్యాడు మీ లగ్నం నుంచి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే మరొకటి, అష్టమశని సంచారం జరిగేటప్పుడు బెల్లం గనక గోవుకి తినిపించినట్లయితే చాలా మటుకు క్లియర్ అవుతుంది. సహజంగా అష్టమశని యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉంది అని అనుకుంటే 2025 ఒకటే చేయండి. కాల భైరవ అష్టకం ఎక్కువగా చదువుకోండి, అంతా క్లియర్ అవుతుంది. అదేవిధంగా వ్యాపార లాభాలు, సింహం వారికి లాభస్థానంలోకి మే 15వ తేదీ నుంచి గురువు ఎప్పుడైతే మారుతున్నాడో వ్యాపార లాభాలను ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ధన సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి రావాలి అనుకుంటే మాత్రం గణపతిని ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు ఆకస్మిక సంఘటనలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకున్నట్లయితే కాలభైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ పంచమాధిపతి కూడా మనకి లాభస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి ధనయోగము. సంతానానికి చూడండి, ఒక్కోసారి సంతానం ఎడ్యుకేషన్ అయిపోతుంది, అయ్యో వీళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో ఏంటో, వీళ్ళు ప్రయోజకులు అవుతారా అవరో, వీళ్ళని ఏదైనా వ్యాపారంలో తీసుకోవాలో చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటారు. తండ్రి చేస్తున్నటువంటి వ్యాపారంలో పిల్లల్ని తీసుకుని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తాడో సింహలగ్నం నుంచి 100% పిల్లల అభివృద్ధి యోగాన్ని అక్కడ ఇస్తాడు. కాకపోతే సంతానం కొంచెం మే లోపల మాత్రం సంతానం ఒక దగ్గర మీరు ఒక దగ్గర, అంటే వాళ్ళని హాస్టల్స్ లో వేయడము, లేకపోతే వాళ్ళు ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడము మే లోపల జరుగుతుంది ఈ యొక్క సింహలగ్నం వారికి. ఇక మీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే గురువుగారు చూసుకున్నట్లయితే మనం కన్యా రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండనుందంటారు? సర్వసాధారణంగా కన్యా రాశి వారికి ఉండేటువంటి బలం ఏమిటి అంటే, ఎటువంటి వ్యవహారాన్నైనా సరే వాళ్ళు చక్కదిద్దుకోగలుగుతారు. అంటే దేన్నైనా సరే మేనేజింగ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, అలా మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యవహారాన్ని ఎట్లాంటి పరిస్థితులైనా సరే వాళ్ళు చక్కగా వాళ్ళకి అనుగుణంగా మలుచుకోగలిగేటువంటి శక్తి కన్యా లగ్నం వారికి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది అనేటువంటి తెలుసుకోవాలి. ప్రయాణాల మూలంగా, లేకపోతే ఒక మనసు పెట్టి ఒక పని చేస్తే దాని మీద సరైన రిజల్ట్స్ రాకపోవడం మూలంగా, లేదా హోటల్స్, టూరిజమ్స్, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చంద్రుడు బాగోక చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు ఎప్పుడు కూడా. లేదా తల్లిగారు వల్ల, లేకపోతే తల్లిగారు కొంతమందికి చూడండి ఒక్కోసారి కొన్ని చాలా మందికి జరగదు అది, బట్ లక్షల్లోనూ కోట్లలో ఒకరికి జరుగుతూ ఉంటుంది. సొంత తల్లితోనే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు, అటువంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఎప్పటి నుంచో కన్యా లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి కేతు సంచరిస్తున్నాడు. కేతు వల్ల ఏంటంటే స్ట్రక్ అవుతూ వస్తున్నాయి వర్క్స్ అన్ని కూడా, స్ట్రక్ అవ్వడము, కొంత వైరాగ్యము, విరక్తి, నాకు ఇది ఇంక వద్దులే, నేను ఎంతని పోరాడతానని వదిలేసుకునే స్థితి, అలాంటి వరకు ఇస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? రాశిలో ఉండేటువంటి కేతు మారే వరకు, అంటే మే ఎండింగ్ వరకు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే మరి ధన సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఉంటుంది వీరికి ఈ సంవత్సరం అని చెప్పి చూసుకున్నట్లయితే, ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు శుక్రుడు అవుతాడు వీరికి సహజంగానే. కాకపోతే ధనభావం మీద కొంతవరకు సహజంగానే గురువు దృష్టి మే నుంచి వస్తుంది కాబట్టి ఏదైనా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా మే తర్వాత చాలా బాగుంటాయి, మే 15 తర్వాత. కాకపోతే మీకు సప్తమాధిపతి దశమంలోకి ఎప్పుడైతే మే 15 నుంచి ఎంటర్ అవుతున్నాడో, ఇది ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం, మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, కొత్తగా ఇప్పుడు చదువుతున్నటువంటి దాంట్లోనే చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే అభివృద్ధి కోసం చేసేటువంటి ఏవైతే కొత్తగా కోర్సెస్ చేస్తారో అవి ఖచ్చితంగా బాగుంటాయి చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 6లో ఉన్నాడు ప్రస్తుతం శని భగవానుడు. ఈ 6లో ఉండేటువంటి శని ఈ జనవరి తర్వాత ఒక మే 29వ తేదీకి సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు. 6లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే, సాధారణంగా ఏదైతే డైలీ ప్రయత్నం చేస్తుంటారో, లేనట్లయితే ఒక ఎఫర్ట్ పెడతాం, ఈ ఎఫర్ట్కి ఇంత ఈ రిజల్ట్ రావాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాడు 6లో ఉండేటువంటి శని. కాకపోతే కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త శ్రమ అధికంగా ఉంది ప్రస్తుతం మీకు కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి. అయితే సప్తమంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైతే మీకు 29 మార్చి నుంచి సప్తమంలోకి వెళ్తాడో, తెలిసిన బంధువర్గంలో ఎప్పటి నుంచో అంటే చాలా పాత పరిచయాల నుంచి సంబంధాలు రావడం, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. అయితే 2 నెలల పాటు రాహువు శని ఇద్దరు ఉంటున్నారు కాబట్టి సప్తమ స్థానంలో, ఒక్కోసారి చూడండి సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం ఇతర దాంట్లో సెట్ అవ్వడము, వివాహ సంబంధించినటువంటి విషయాలు అట్లాంటివి అవుతూ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క సంతానము విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే మే ఎండింగ్ తర్వాత మాత్రం గోల్డ్ మీద కానీ, లేనట్లయితే ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వ్యాపార సంబంధించిన విషయాల్లో ప్రత్యేకంగా మీరు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ అస్సలు చేయకండి.
ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఈ దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ సంబంధించినవి స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి వాటిల్లో టీచింగ్ రిలేటెడ్ వాటిల్లో ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసిన వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా గోవుకి బెల్లం తినిపించండి. కొంచెం సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఈ వివాహ సంబంధించిన విషయంలో ఇదిగో అయిపోతుంది ఇంకే ఉందిలే అనుకునేటువంటి స్థితి కాస్త స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే గోవు బెల్లం తినిపించడము, కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే గురుగారు, అలాగే మనం చూసుకున్నట్లయితే తులారాశి గురించి, తులారాశి వారికి వాళ్ళకి ఈ సంవత్సరంలో కలిగే శుభాలేంటి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి? అలాగే ఇక్కడ శుభాలు కనుక తీసుకుంటే సాధారణంగానే తులారాశి వారంటే బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. అంటే సమతుల్యత అనేటువంటిది ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరి సమానంగా చూసేటువంటి ఎనర్జీ అనేటువంటిది బాగుంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా వేటి మూలంగా ఇరుక్కుంటారు లైఫ్ లో, పూర్వజన్మ కర్మ వేటి మూలంగా ఇన్వాల్వ్ అవుతుంది అంటే కొన్నిసార్లు తోబుట్టువుల మూలంగా లేదా గవర్నమెంట్ అధికారుల మూలంగా, గవర్నమెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు తులాలగ్నంలో పుట్టినటువంటి వారు. అయితే 2025 సంవత్సరంలో మీకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అని చూసుకున్నారు. ప్రత్యేకంగా 2025 సంవత్సరంలో ప్రస్తుతం అయితే 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 12లో ఉన్నటువంటి కేతువు మే ఎండింగ్ తో 11లోకి వెళ్తాడు. రివర్స్ లో తిరిగే ప్లానెట్స్ ఇవి. కావున మే ఎండింగ్ వరకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకండి. రెండవది, జీవిత భాగస్వామితో కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న గొడవలు రాగానే సరే విడిపోదాం అనుకోవడం, లేదా కొన్నిసార్లు పుట్టింటికి వెళ్ళిన అమ్మాయి కొంచెం రియలైజేషన్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కొంచెం రియలైజేషన్ వచ్చి మళ్ళీ వెనక్కి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వివాహ నిర్ణయాల విషయాల్లోని, అంటే వివాహ జీవితం సాగిస్తూ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఆ యొక్క నిర్ణయాల విషయాల్లోని, మరియు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, ముఖ్యంగా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మే ఎండింగ్ వరకు. అదేవిధంగా 6వ స్థానంలో రాహు మే ఎండింగ్ వరకు మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు, పరాక్రమ యోగాన్ని ఇస్తున్నాడు మీకు. 5వ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇది 2 రకాల ఫలితాలు ఇస్తుంది. ఒకటి, సంతానాన్ని విదేశాలకు పంపించాలి అనుకునేటువంటి ప్రయత్నానికి బలాన్ని ఇస్తుంది. కానీ సంతానాన్ని పొందాలనుకునేటువంటి విషయంలో కొన్ని టెక్నికల్ గా ఉంటాయి. మనకి సంతానం లేనటువంటి వారు కొన్ని పద్ధతుల ద్వారా పొందుతూ ఉంటారు. అటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అయితే ఎప్పుడైతే మనకి భాగ్యస్థానంలో గురువు సంచారం జరుగుతుందో, ప్రస్తుతం అయితే 8వ స్థానంలో ఉన్నాడు గురువు. అష్టమంలో గురువు ధనయోగాన్ని ఇస్తాడు సర్వసాధారణంగా, ఎందుకంటే అక్కడ నుంచి ఉన్నటువంటి గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్తాడో ఇది ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు రావడము, మరియు అదేవిధంగా ఈ 3, 6 అధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నందుకు కొంత ఈ పాపి భాగ్యస్థానంలో ఉంటాడు. కాబట్టి సహజ గుణం ఏమిటి గురువుది అంటే ఎక్కడున్నా సరే అక్కడి నుంచి కొంత దైవ సంబంధించిన బలాన్ని, గురు బలాన్ని పెంచేటువంటి యోగం ఇస్తాడు. కాకపోతే అక్కడ గురువు మాత్రం కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఓవర్ స్ట్రెస్ కూడా ఇస్తాడు. కాబట్టి గురుబలం కూడా ఉంటుంది. కొన్ని పనులు అవ్వాలనుకునేవి కాస్త ముందుకు కదులుతాయి దానివల్ల. ఇక పంచమంలో ఉండేటువంటి శని కూడా భాగ్యంలోకి వెళ్తున్నాడు, 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలోకి వెళ్ళి భాగ్యాధిపతి ఉండేటువంటి స్థితి. అదేవిధంగా గురువు భాగ్యంలోకి వెళ్తున్నాడు, ఆ శని ఉన్నటువంటి రాశ్యాధిపతి. దీనివల్ల గతంతో పోల్చుకుంటే మాత్రం డైలీ లైఫ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక మంచి స్థితికి అయితే వెళ్ళేటువంటి యోగం వీళ్ళకి ఏప్రిల్ తర్వాత నుంచి కనిపిస్తుంది ఈ యొక్క తులాలగ్నం వారికి. ఇక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మొదటి 2 నెలలు అంటే మార్చి 29 నుంచి ఒక 2 నెలలు మాత్రం సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా కాస్త జనవరి నుంచి ఒక 3-4 నెలలు కొంచెం వివాహ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. అలాగే గురువు గారు, వృశ్చిక రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే వారికి ఈ సంవత్సరంలో కలిగే శుభాలు ఏంటి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి? వృశ్చిక లగ్నం వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సాధారణంగా కాంపిటేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారికి సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరో వాళ్ళకి చెప్పక్కడ నువ్వు కాంపిటేటివ్ గా ఉండాలి అని. అయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ కూడా ఏ రూపంలో వస్తుందంటే ఆకస్మికంగా వ్యాపారంలోకి ఎంటర్ అవడం, లేదా షేర్ మార్కెట్ లో ఎంటర్ ఎక్కువగా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ విషయాల్లో పర్టికులర్ గా లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఉండవలసింది వృశ్చిక లగ్నంగా రాశిలో పూర్తే కనుక. ఇక రెండో విషయం, 2025 సంవత్సరంలో 4 మేజర్ ప్లానెట్స్ వీళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది మారక ముందు మారిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ
గురువు, శని భగవానుడు ప్రస్తుతం వీరికి అర్ధాష్టమ శనిలో ఉన్నాడు. దీనివల్ల ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకో, లేకపోతే వాహనం తీసుకునేటువంటి అంశాల్లోని, లేదా గతంలో ఏదైనా ఈ 2 సంవత్సరాలు అక్కడ శని భగవానుడు ఉన్నందుకు వీళ్ళు చెయ్యని పనికి కొంత నింద అనుభవించడం కూడా జరిగింది చెప్పాలంటే. అయితే ఎప్పుడైతే ఈ చతుర్థ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు పంచమంలోకి మారుతాడో, అక్కడ నుంచి కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, విద్యార్థులకి చదువుకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఖచ్చితంగా పాజిటివ్గా మారుతాయి. అయితే పంచమంలో శని సంచారం జరిగేటప్పుడు మాత్రం కొన్ని విషయాలు మళ్ళీ ఇక్కడ కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటది అంటే, మనకి చూడండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు ఆలస్యం అమృతం విషం అంటాం. ఆలస్యం చేస్తే ఆ నిర్ణయమే వేస్ట్ అయిపోతుంది. ఒక్కోసారి నిదానమే ప్రధానం అంటాం. అలాగా ఈ నిదానమే ప్రధానం అనుకుని అసలు లేట్ చేస్తూ ఉంటారు పంచమంలో శని సంచారం జరిగేటప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు. అదొక్కటి కొంచెం చూసుకోవాలి. అలాగే సంతానం గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, ఏంటో వీళ్ళకి ఎలా చేయాలో ఏంటో అనేది తెలియని ఒక చిన్న చిన్న భయాలు పెట్టుకుంటారు. వాటి నుంచి బయటకు రావాలి ప్రధానంగా పంచమ శని జరిగేటప్పుడు. కాకపోతే పంచమ శని మాత్రం కొంచెం ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ శని రాహువులు ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అందులోనే దాంతోపాటు మనకి మార్చి 29 నుంచి ఒక 15 రోజుల పాటు పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఉంటుంది 2 రోజులు. పంచగ్రహ కూటమి కూడా అక్కడ ఉన్నందుకు ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా ఫ్యాన్సీ రిలేటెడ్, లేకపోతే ఆర్టిస్టిక్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉండేటువంటి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. సినిమా ఫీల్డ్ కావచ్చు, ఇట్లాంటి వారికి, రాజకీయ నాయకులకు కూడా, వృచ్చికం వారికి ఈ పంచమంలో ఎన్ని గ్రహాలు ఉండడం అనేటువంటిది ఒక కూటమిగా ఏర్పడడానికి. వృచ్చికంలో ఉన్నారు ఎవరైనా రాజకీయ నాయకులు, వృచ్చిక లగ్నం వారు, వృచ్చిక రాశిలో పుట్టారు, వాళ్ళకి తెలియకుండానే ఫ్రెండ్ సర్కిల్స్ పెరగడం, కొత్త కొత్త పరిచయాలు పెరగడం, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి. అయితే ఇక్కడ కొన్ని కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ అవ్వడం కూడా జరుగుతాయి చెప్పాలంటే. అయితే గురువు అష్టమంలోకి వెళ్తున్నందుకు ముఖ్యంగా మీ యొక్క సంతానం ఏదైనా పిహెచ్డీస్ చేయడానికి అనుకూలిస్తుంది. కొంచెం దూరంగా కూడా వెళ్తారు. ఈ పంచమంలో ఇన్ని గ్రహాలు ఉండడము, పంచమానికి అష్టమంలోకి వెళ్ళడం, మరియు వ్యాపారాల్లో ప్రత్యేకంగా మీరు ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే ఫార్మా రిలేటెడ్, కెమికల్ రిలేటెడ్, సాఫ్ట్వేర్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటివి ఎవరైతే వ్యాపారాలు అభివృద్ధి చేస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే ఒక మంచి యోగవంతాన్ని ఇస్తుంది. ఇక ముఖ్యంగా ఈ 3వ నెల ఎండింగ్ వరకు 4లో శని, అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నేను ఈ పని చేయడం వల్ల నింద ఏమైనా నాకు వస్తుందా అని అనుకునేటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క విషయాల్లో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం రెగ్యులర్గా చదువుకోవడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, దానికి ప్రాబ్లం లేదు. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని సడన్ గా కొన్ని విషయాలు కలిసి రావడం కూడా జరుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధనతో పాటు వీలైతే కనుక ఈ షష్టగ్రహ కూటమి జరిగేటప్పుడు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అనే విధానం మీకు బాగుంటుంది. మరియు గోవులకి పిడికెడు బెల్లం తినిపించడము, అర్ధాష్టమ శని అయిపోయే వరకు కూడా కాస్త ఓం అనాకలిత సాదృశ్య చుముకశ్రీ విరాజితాయే నమః చేసుకోవడం, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకున్నట్లయితే ఇక్కడ పంచమ రాహు వల్ల ఏంటంటే జరగంది అంటే జరిగేది ఇంతైతే జరుగుతుందేమో ఇంత ఊహించుకుంటూ ఉంటారు. ఆ ఊహ నుంచి బయటపడతారు, అనవసరమైన ఊహ నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే గురుగారు, ఇప్పుడు ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఏ విధంగా ఉండనుందంటారు? ధనుర్లగ్నము లేదా ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ధనస్సు వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గైడింగ్ నేచర్, అందరూ బాగుండాలనుకునేటువంటి కోరిక. అదేవిధంగా తెలియని ఒక గురువు వాళ్ళలో ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆ లగ్నానికి అధిపతి గురువు, ధనస్సు కావచ్చు, మీనం కావచ్చు. అయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుందంటే స్త్రీ యొక్క శాపం రూపంలో వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ధనులగ్నం వాళ్ళకి శుక్ర మహాదశ వచ్చిన, శుక్ర రాశుల్లో ఉన్న గ్రహ సంబంధించిన మహాదశలు, అంతర్దశలు వచ్చిన ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ కలిగేది ఎక్కడ అంటే వివాహం మూలంగానే జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధం వాటి మూలంగానే, అది పురుషుడికి కావచ్చు, స్త్రీ కావచ్చు, వివాహం విషయంలో దూరంగా ఉండడం, భార్యాభర్తలతో అనేది ఏదో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ధనస్సు వారికి మరి ఈ 4 గ్రహాలు ప్రధానమైనటువంటి మేజర్ ప్లానెట్స్ మారుతున్నందుకు, మారక ముందు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే, ప్రస్తుతం వీరికి 3లో శని భగవానుడు ఉన్నాడు. 3లో ఉండేటువంటి శని ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, 3లో ఉన్నప్పుడు చేసే ప్రయత్నానికి ఎంత ప్రయత్నం చేస్తామో అంత ఫలితం ఇస్తాడు 3లో ఉన్నప్పుడు. అదేవిధంగా ధైర్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి, ధైర్యంగా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఆ శని భగవానుడు మంచి బలాన్ని ఇస్తున్నాడు.
కాకపోతే ఎప్పుడైతే ఈ 3లో ఉన్న శని 4లో వెళ్తున్నాడో అక్కడ కొద్దిగా అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని ప్రారంభమవుతున్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా దీని యొక్క ప్రభావం కొంత తల్లిగారి ఆరోగ్యం మీద, లేకపోతే మీరు ఏవైనా సరే ముఖ్యంగా చదువు, లేనట్లయితే ప్రావిడెంట్ ఫండ్స్ అంటూ ఉంటారు, లేనట్లయితే దాచుకున్న ధనాన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టేటప్పుడు, లేనట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ దాంట్లో కాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం, లేట్ అవ్వడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. అంతకు మించే ఉండదు ఇక్కడ. అలాగే ఈ రాహు 4లో ఉంటూ కేతు దశమంలో ఉన్నాడు. విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ గా మారాలి, పిఆర్ అంటూ ఉంటారు, అంటే పర్మనెంట్ రెసిడెన్స్ గా మారాలనుకునేటువంటి వారికి ఈ 4లో ఉండేటువంటి రాహు ఖచ్చితంగా మీకు ఈ శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మే ఎండింగ్ వరకు కూడా. మే ఎండింగ్ దాటిన తర్వాత ఎప్పుడైతే 3లోకి వస్తాడో రాహు 3లో మంచివాడే, అక్కడ కూడా పరాక్రమ యోగాన్ని, ధైర్యంగా కొన్ని పనులు చేయడానికి, ఆ పని చేయడం వల్ల ఫలితాన్ని ఇస్తాడు 3లో ఉండే రాహు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక రిజల్ట్ ఏంటంటే దశమంలో ఉండే కేతు కూడా మారుతున్నాడు. ఇంతకాలం నుంచి ఎప్పుడైతే మీరు కొంతమంది చూడండి, ఒక జాబ్ లోకి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాను, బయటకి రాలేకపోతున్నాను, ఇంకో జాబ్ లోకి వెళ్ళలేకపోతున్నాను, క్విట్ అవ్వలేకపోతున్నాను, పోనీ ఇక్కడ ఏదైనా శాలరీ పెంచమంటే వీళ్ళు పెంచట్లేదు అని కొంత డిస్టర్బ్ గ్రోత్ ఉంటారు. అటువంటి వారికి ఎప్పుడైతే కేతువు దశమంలో ఉండి మే ఎండింగ్ వరకు ఉన్నాడు, మే ఎండింగ్ తర్వాత ఆ ప్రాబ్లం అనేటువంటిది శాశ్వతంగా క్లియర్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దశమంలో ఉండే కేతు భాగ్యంలో కూడా ఎంటర్ అవుతుంది. భాగ్యంలో ఎంటర్ అయినప్పుడు మాత్రం కాస్త మెడికల్ రిలేటెడ్గా ఎంఎస్ ఇట్లాంటివి చేసే, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేసే వారికి కొంత స్ట్రెస్, తండ్రి గారితో తెలియని కొన్ని సందర్భాల వల్ల దూరం కావడం, ఇట్లాంటివి కొంత ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే గురువు సప్తమంలోకి వెళ్తున్నాడు మే 15 నుంచి. ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉండేటువంటి ఇవి కేతు ద్వారా ఎలా అయితే మార్పు వస్తుందో, అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ సప్తమంలో గురువు ఒక మంచి పార్ట్నర్ని మీరు పొందడం జరుగుతుంది. లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళు ఉండే లక్షణాలు కూడా కొంతవరకు బక్కపలచగా ఉండకుండా కొంచెం దృఢమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వారు మీకు పార్ట్నర్స్ గా రావడం జరుగుతూ ఉంటుంది. మంచి చదువుకున్న వారు, మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి వారు, బాగా మెచ్యూరిటీగా మాట్లాడేవారు, మెచ్యూరిటీగా ఆలోచించే వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే ఇది డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది. బట్ ఇప్పుడు ఉండేటువంటి గోచార గ్రహాలు మాత్రం దీన్ని చూపిస్తున్నాయి. మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది. మరి మే ఎండింగ్ వరకు మనకి కేతు మారడు కదండి, మరి అప్పటి వరకు ఉద్యోగ పరిస్థితి ఇదేనా, ఇంకో 5 నెలలు ఉంది కదా అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, గణపతి ఆరాధన చేయండి. ఖచ్చితంగా చేస్తున్న ఉద్యోగంలో విరక్తి, వైరాగ్యము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండేటువంటి స్థితి నుంచి బయటపడతారు. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలుగా ఉంటుంది. అలాగే గురువారు మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండనుందంటారు? మకరం వారికి చూసుకుంటే మకరానికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే మకరం పట్టు అంటూ ఉంటారు. అంటే మకరం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టుదలతో పాటు వీరికి మకరం వారికి గడిచినటువంటి 7 సంవత్సరాల చిల్లర నుంచి కూడా 7 సంవత్సరాల 3 నెలల నుంచి ఏళ్ళనాటి శని వస్తుంది. ఇంకొక 3 నెలల సమయంలో ఏళ్ళనాటి శని అయిపోతుంది. వీరికి ఎప్పుడైతే అయిపోయిందో వీళ్ళకి ఫస్ట్ కలిగేటువంటి ఫలితం ఏమిటి, మొట్టమొదటిగా అంటే సంపాదన సంబంధించిన విషయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇంతకాలం నుంచి, ఫైనాన్స్ పెరగటం లేదు, కుటుంబ సభ్యుల్లో ఈ ధన సంబంధించినటువంటి విషయాల వల్లే గొడవలు వస్తున్నాయి, అనవసరమైన స్ట్రెస్ పెరుగుతుంది అనుకునేటువంటి వారికి ఆ యొక్క ఒత్తిడి నుంచి బయటపడతారు. ఖచ్చితంగా ధన ఒత్తిడి నుంచి బయటపడడం జరుగుతుంది మకర రాశి వారికి. ఇక రెండవ విషయం ఏమిటి, మకర లగ్నం కావచ్చు, రాశి వారు కావచ్చు, 3లోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే 3లోకి వెళ్తున్నాడో ఏళ్ళనాటి అయిపోతుంది. 3లోకి వెళ్ళినప్పుడు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే 2లోకి రాహు వస్తున్నాడు మే ఎండింగ్ నుంచి. ఎప్పుడైతే 2లోకి రాహు వస్తాడో ఇక్కడ చేసే జాబులు కాకుండా విదేశీ సంబంధించిన కంపెనీస్తో టైప్ రావడం కానీ, మీరు చేసేటువంటి వ్యాపారాల్లో ఆఫ్లైన్లో చేసే వ్యాపారాలు కాకుండా ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మీకు ధనం రావడం కానివ్వండి, ఇవి ఎక్కువగా చూపిస్తున్నాయి మే 30వ తేదీ నుంచి. అంటే మీరు ఏ వ్యాపారం అయినా సరే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో చేసేటువంటి సిస్టమ్ని మీరు ఎక్కువగా పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఇచ్చే రిజల్ట్ ఏ రకంగా ఇస్తుందో దాన్ని మనం అర్థం చేసుకుని ఆ రూట్లో మనం వెళ్ళినట్లయితే ఆ త్రోవలోనే మీకు వస్తుంది, అంతేగాని మరొక రూపంలో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మకరం వారికి ప్రస్తుతం 9వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మే వరకు మీరు ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, దేవత ఆరాధనలు చేయడం, అందులో ముఖ్యంగా గణపతి, విష్ణువు, అమ్మవారి ఆరాధన, అమ్మవారి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ సమయంలో. మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మీకు
మూడులో ఉన్నటువంటి గురువు పంచమంలో సంచరిస్తున్నాడు ప్రస్తుతం. పంచమంలో సంచరించడం వల్ల గురువు పంచమం అనేటువంటిది ఒక రకంగా గురుబలం. ఎటువంటి గురుబలము అంటే కొంత గాయత్రి సంబంధించినవి ఉపనయన కార్యక్రమాలు చేసుకుందాం అనుకునేటువంటి వారికి మే వరకు అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అంటే మంత్ర సంబంధించినటువంటివి మంత్ర సాధనలు పొందడానికి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి బాగుంది. కానీ ఆరులోకి వెళ్తాడు కదండి అంటే ఆరులోకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ధనయోగాన్ని ఇస్తాడు. ఆరులో ఉండే గురువు ఏమి చెడ్డవాడు కాదు, కాకపోతే లోన్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎప్పుడు కూడా గురువు ఆరులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అడగకపోయినా అప్పు ఇచ్చేవాడు రెడీగా ఉంటాడు. సరే దొరుకుతుంది కదా తీసుకుంటాం, కానీ తర్వాత ఏమవుతుందంటే అది బర్డెన్గా మారుతూ ఉంటుంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఎంతవరకు ఫలిస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు గురుబలం కొంచెం తక్కువగా ఉందని చెప్పి తెలుసుకోవాలి. కాకపోతే లోన్స్ లభించడానికి, ఉద్యోగ అవకాశాలు రావడానికి, అసలు ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగానే కొన్నిసార్లు చిన్న ప్రయత్నంతోనే ఉద్యోగాలు రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగ స్థానాన్ని గురువు యొక్క దృష్టి ఉంది ఉద్యోగ స్థానం మీద, కాబట్టి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మూడో స్థానంలో ఎప్పుడైతే మే 29వ తేదీ నుంచి ఒక 15 రోజుల పాటు 2 రోజులు షష్టగ్రహ కూటమి, 15 రోజుల పాటు పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఉందో ఇది 100% ఉన్న ప్రదేశం నుంచి మారడం జరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది ఈ యొక్క 2025వ సంవత్సరంలో మకరం వారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మరియు మకరం వారు ముఖ్యంగా ప్రారంధ కర్మ ఏ రూపంలో వీళ్ళకి ఎక్కువగా వెంటాడుతూ ఉంటుందంటే తెలుసుకోకుండా ఏదో ల్యాండ్ ఉందండి తక్కువ దొరుకుతుంది, వాళ్ళు ఏదో ఏదో కష్టంలో అమ్మేస్తున్నారు అని చెప్పగానే కొనేసుకున్నాక తీరా చూస్తే అది వివాదాల్లో ఉండడం, గొడవల్లో ఉండడం, అటువంటివి అది ఇస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి ముఖ్యంగా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి. ఎక్కువ గొడవల్లో ఉంది, మాకు ల్యాండ్ ఎప్పుడు కొన్నా నాకు కలిసి రావట్లేదని ఎవరైనా మకరం వారు అనుకున్నట్లయితే, ఎందుకంటే మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ ఎక్కువగా ల్యాండ్స్, ఫ్యాక్టరీస్ వీటి రూపంలో మీకు ఇబ్బందిస్తూ ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే గురువుగారు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండనుందంటారు? తప్పకుండా కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే సహజంగా వాళ్ళ లక్షణము కుంభం వారిది హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి. ఏడవడం కానీ ఏదో బాధపడుతూ ఉండడం కానీ 99% ఆఫ్ పీపుల్కి ఇష్టం ఉండదు. ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా ఉందాం, నలుగురిని ఆనందంగా ఉంచుతాం అనే దాంట్లోనే వాళ్ళు అందులోనే వెతుక్కుంటూ ఉంటారు. సో మంచి లగ్నం చెప్పాలంటే కుంభలగ్నం. కాకపోతే ఇంతకాలం వీరికి ఏలినాడు శనిలో రాశిలో శని సంచారం అనేటువంటిది ఎంత హ్యాపీగా ఉందామని ఏదో ఒక ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. అది సంతానంతో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశాననేటువంటి బాధ కావచ్చు, లేనట్లయితే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా మనకి సరిగ్గా ముందు కదలట్లేదు అనేటువంటి బాధ కావచ్చు, వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఒత్తిడి ఎంతవరకు ఉంటుంది? మార్చి 29వ తేదీ వరకు వీరికి రాశిలో ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, మార్చి 29వ తేదీకి ఎప్పుడైతే మారుతుందో అక్కడ నుంచి ప్రభావాలన్నీ కూడా మారిపోతాయి ఆటోమేటిక్. అయితే రెండులోకి వెళ్తున్నాడు కదండి అంటే రెండులోకి వెళ్ళినప్పటికీ కూడా కాస్త ధన సంబంధించిన విషయంలో విదేశీ ధనయోగాలను ఇస్తాడు అక్కడ 12వ అధిపతి రెండులోకి వెళ్ళినందుకు. అయితే దీని ప్రభావం తగ్గాలి అంటే మాత్రం ఇంట్లో ముఖ్యంగా అమ్మవారికి సాంబ్రాణి, గుగ్గిలము అంటూ ఉంటారు, అటువంటి వేయడం ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి కుంభరాశి వారు. ఇక ధన సంబంధించినటువంటి విషయంలో మే 15 నుంచి చాలా బాగుంది. మీకు మాత్రమే బాగుండడం కాకుండా మీ యొక్క సంతానానికి కూడా ధనాభివృద్ధి కలగడము, మీ యొక్క సంతానం ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం ప్రారంభించడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ గురువు ధనాధిపతి ఎవరైతే ఉన్నారో బిజినెస్ హౌస్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. బిజినెస్ సైన్ లో వెళ్ళి కూర్చున్నటువంటి గురువు అటువంటి వాటి మూలంగానే, అందులో ముఖ్యంగా మార్కెటింగ్, లేనట్లయితే ఏదైనా వ్యాపారాన్ని ప్రమోటింగ్ చేసేటువంటి పనులు, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ చేసేటువంటివి, టెక్నికల్ గా చేసేటువంటివి, ఏవైతే బిజినెస్ లైన్స్ లో టెక్నికల్ గా ఉండేవి, టెక్నికల్ సపోర్ట్స్ ఇవ్వడం, ఇటువంటి వాటిలో బాగా రాణించడం జరుగుతుంటుంది. అయితే మీ పర్సనల్ చార్ట్ లో ధనాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే అది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గోచారంలో ఉండే గ్రహాలు మారిపోతూ ఉంటాయి మనకి ఎప్పటికప్పుడు. అలాగే కుంభం వారికి కాస్త భాగ్యస్థానంలో భాగ్యస్థానాధిపతి అండ్ అష్టమ స్థానంలో ఉండే గ్రహాలను పరిశీలన చేసుకున్నట్లయితే అష్టమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో పూర్వీకుల ఆస్తి, ముఖ్యంగా తండ్రి గారి యొక్క తండ్రి అంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్ప్యూట్స్ రావడం, ఆ పంపకాలు చేసుకునేటువంటి విషయాలు ఎప్పటి నుంచో ఎప్పుడు పంపకాలు జరుగుతాయని ఎదురు చూసేటువంటి వారికి మే లోపల ఆ పంపకాలు కాస్త క్లియర్ అవ్వడము,
అందులో కొన్ని కొన్ని రాజకీయాలు నడవడం లాంటివి కూడా జరుగుతాయి అష్టమ కేతువు వల్ల. కుంభం వారికి ధనాభివృద్ధి బాగానే ఉంటుంది, సంతానాభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారాల్లో బాగా రాణించడం జరుగుతుంది. ఈ సంవత్సరం బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దక్షిణామూర్తి ఆరాధన, విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి. కాకపోతే మీకు ఎప్పుడైతే రాహు రాశిలో సంచరిస్తూ కేతు సప్తమంలోకి వెళ్తాడో, అష్టమం నుంచి సప్తమంలోకి మే ఎండింగ్ నుంచి వెళ్తున్నాడో, ఆ లోపలే మీరు ఏ సంబంధమైన వివాహ సంబంధాలు కుదుర్చుకోండి. మే ఎండ్ అయింది అంటే మాత్రం ఆ సమయంలో మీరు కుదుర్చుకునేటువంటి వివాహాలు ఒకటి తొందరగా కుదరవు, కుదిరినా ఏదో ఒక ఇగో క్లాషెస్ వస్తూ ఉంటాయి సప్తమంలో కేతువు రవి రాశిలో ఉండడం వల్ల. కాబట్టి వివాహ నిర్ణయాలు కానివ్వండి, వివాహం చేసుకోవడం కానివ్వండి, మే ఎండ్ లోపలే క్లియర్ చేసుకోండి. పార్ట్నర్షిప్స్ కూడా మే తర్వాత పనికి రావు, లగ్న రాహు సప్తమ కేతు వల్ల. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే గురుగారు, అలాగే చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఏ విధంగా ఉండనుందంటారు? మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల 3 నెలల నుంచి వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఇంకొక 3 నెలల్లో జన్మరాశిలోకి రావడం జరుగుతుంది. సర్వసాధారణంగా మీన రాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక అన్వేషణ జరుగుతుంది ఎప్పుడు కూడా వీళ్ళ లైఫ్లో. అంటే వీరు ఏ పని చేసుకుంటున్నా, అసలు ఈ యొక్క జాబ్లో, ఈ బిజినెస్లో నేను ఎందుకు చేస్తున్నాను, ఒక క్లారిటీతో వెళ్తూ ఉంటారు మీన రాశి వారు. అసలు ఎందుకు పుట్టాను, నా జీవిత చక్రం ఏమిటి, నేను ఎందుకు లైఫ్ ఎందుకు ఇలా వెళ్తున్నా, ఒక అన్వేషణ ఖచ్చితంగా ఉంటుంది మీన రాశి వారికి. దానివల్లే వాళ్ళు చాలా మెచ్యూరిటీగా కూడా కొన్ని విషయాలు, కొంత గురుత్వ లక్షణం, ఇందాక ధనస్సు లగ్నం వారికి, ధనస్సు రాశి వారికి ఎలా చెప్పుకున్నాం, గురుత్వ లక్షణాలు, ఆధ్యాత్మిక లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో రాహువు రాశిలో సంచరిస్తున్నందుకు అపోహలు పెరుగుతూ ఉంటాయి. ఇది చేస్తే ఎలా అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుంది, నేను ఇప్పుడు ఈ పనిలో ఉన్నాను, ఇదేమైనా మార్పు చెందితే నా పరిస్థితి ఏమిటి అనేటువంటి భ్రమలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ముఖ్యంగా వీళ్ళు రోజు కనీసం ఒక్క 15 నిమిషాలైనా కూడా రాహుగ్రహం సంబంధించిన మంత్రం కానీ, ముఖ్యంగా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ మే ఎండింగ్ వరకు చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఊహల్లోకి వెళ్ళరు. జరగనటువంటి పని ఏదో జరుగుతుందేమో అని భయము, లేదా జరగనటువంటి కొన్ని చూడండి, కొంతమంది కొన్ని బ్యాచెస్ గా తిరుగుతూ ఉంటారు. అక్కడ ఏదో నిధి ఉంది, ఇక్కడ ఏదో ఫలానా ఉంది, అది చేస్తే ఇంకోటి ఏదో వస్తుంది అనేటువంటి ఇటువంటి అపోహల నుంచి బయటపడతారు, ముఖ్యంగా దుర్గానామం చేసుకోవడం వల్ల. ఇక ఫైనాన్షియల్ గా చూసుకుంటే కొంతవరకు ఒక స్టార్టింగ్ మే వరకు కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరు మాత్రం మే తర్వాతే వివాహ నిర్ణయాలు కానీ, బిజినెస్ పార్ట్నర్స్ ఎంపిక చేసుకోవడం కానీ చేసుకోవాలి. అప్పటి వరకు పార్ట్నర్షిప్స్ చేయడం అనేటువంటిది మంచిది కాదు మే ఎండింగ్ వరకు. ఇక మే తర్వాత వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది తండ్రితో ఎక్కువగా ముడిపడి ఉంటుంది. తండ్రితో ముడిపడ్డము లేనట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయేమో అని ఆశపడి చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వీళ్ళు ఇరుక్కుంటారు ఎప్పుడు కూడా. కాబట్టి తండ్రికి సంబంధించినటువంటివి వీళ్ళు తండ్రికి రుణపడి ఉన్నారు, తండ్రి వీళ్ళకి రుణపడి ఉంది, మొత్తం లైఫ్ లాంగ్ వీళ్ళకి చూసుకునేటువంటిది మొత్తం సెట్ చేసి వెళ్ళారా అనేటువంటిది వీళ్ళ జన్మ జాతకంలో రవి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా సప్తమ స్థానంలో ఉండే కేతువు జరిగిన తర్వాతే, అంటే మే ఎండింగ్ తర్వాతే ఈ మీన లగ్నం వారు, మీన రాశి వారు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళాలి. అప్పటి వరకు పార్ట్నర్షిప్ జోలికి, వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఫైనాన్షియల్ అభివృద్ధి అయితే బాగుందని చెప్పుకున్నాం. కాకపోతే 6వ స్థానంలో కేతువు ఎప్పుడైతే వస్తున్నాడో జూన్ నుంచి, అక్కడ మాత్రం మీరు గవర్నమెంట్ వ్యక్తులకి కొంతమంది చిట్స్ నడిపిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ వ్యక్తులకి లోన్స్ ఇవ్వడము, అదేవిధంగా కాస్త ఆదివారాలు ఎవరితోనైనా ఏదైనా ఒక అగ్రిమెంట్ కావచ్చు, ఆదివారాలు నిర్ణయాలు తీసుకోకూడదు. కేతువు సింహరాశిలో ఉన్నప్పుడు ఆదివారాలు ప్రత్యేకంగా. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరియు గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి గవర్నమెంట్ క్వార్టర్స్ లభించడము, అదేవిధంగా కొంతమందికి చూడండి తల్లిగారి జాబ్ పిల్లలకి రావడం, లేదా తండ్రి గారి జాబ్ పిల్లలకి రావడం జరుగుతుంది. అటువంటి యోగం కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఇస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం మే తర్వాత ఖచ్చితంగా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం కానీ, కొత్తగా ఏదైనా ఎప్పటి నుంచో ఆభరణాలు కావచ్చు, వాహనం కావచ్చు, లేనట్లయితే ఒక కన్సల్టెన్సీ సెంటర్, బిజినెస్ సెంటర్ పెట్టుకోవడం కావచ్చు, గృహం కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా ప్లేస్ కొనుక్కోవడం కావచ్చు, ఖచ్చితంగా ఈ సంవత్సరం మే తర్వాత మీన రాశి వారికి యోగ్యవంతంగా ఉంది. అయితే మీరు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన మాత్రం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు లగ్నంలో మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీలున్నప్పుడల్లా కూడా
కాస్త ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమం. ఓకే గురుగారు, ఇప్పుడు మనకు క్రోధినామ సంవత్సరం నడుస్తున్నది. ఈ సంవత్సరంలో ఎక్కువగా గొడవలే జరుగుతున్నాయి. మరి ఇప్పుడు రాబోయే 2025 సంవత్సరంలో అయితే 9వ నెంబర్ ఎంటర్ అవుతుంది. మరి అదేమైనా ప్లస్ అవుతుందా, లేదంటే ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతాయా, ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. మనకి జ్యోతిష్ శాస్త్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అనడానికి క్రోధినామ సంవత్సరం నిరూపించి చూపించిందని చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా చెప్పారు క్రోధి అంటే కోపం అండి, గొడవలండి, అనవసరమైనటువంటి గొడవలు అవి పెరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు అదే రకంగా మన గొడవలు పెరుగుతూ వచ్చాయి. దాంతోపాటు ఇప్పుడు మీకు విశ్వవసునామ సంవత్సరం 29 మార్చికి వస్తుంది. కానీ ఆ లోపల మనకి న్యూ ఇయర్ 2025 అంటే 9 నెంబర్ అగైన్. కాబట్టి 9 నెంబర్ ఎంటర్ అవుతుంది కాబట్టి కొన్ని బ్లాస్ట్లు కావచ్చు, కొన్ని ప్రమాదాలు కావచ్చు కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి విషయాలు, అగ్ని సంబంధించినటువంటివి, యుద్ధ సంబంధించినవి ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం పడకూడదు. కాబట్టి క్రోధినామ సంవత్సరానికి కుజుడు అధిపతి, ఈ 2025కి కుజుడు అధిపతి అంటే మార్స్ యొక్క ఎనర్జీ చాలా పెరిగింది. ఎప్పుడైతే మార్స్ ఎనర్జీ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ జరిగే ఫలితాలు ఏమిటంటే, ఒకటి స్పోర్ట్స్ లో రాణించే యోగాన్ని ఇస్తాడు. కొన్ని దేశాలకు స్పోర్ట్స్ రంగాల్లో బాగా రాణించేస్తాడు, పాజిటివ్. మరి నెగిటివ్ ఏమిటి అంటే, ఇక్కడ కొంచెం మనకి సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు లేనట్లయితే సహజంగానే మనుషుల్లో అసహనం ఎక్కువైపోతూ ఉంటుంది, గొడవలు పెరిగిపోతూ ఉంటాయి, కోపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది కొంచెం పెంచుతూ ఉంటాడు. కానీ విశ్వవసు నామ సంవత్సరంగా వచ్చిందంటే ఇవన్నీ మళ్ళీ తగ్గుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ వీలైనంత మటుకు అందరూ కూడా కాస్త శని, రాహు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, గోవులకి క్యారెట్స్, బెల్లము పదార్థాలు తినిపించడం చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ రాహుకేతువులు మారుతారు, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. రాహుకేతువుల మార్పు అనేటువంటిది ఎప్పుడైతే మేలో జరుగుతుందో ఈ 2025లో, అక్కడ కొంచెం కొన్ని గవర్నమెంట్ లో ఉండేటువంటి కొన్ని పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వాళ్ళ మార్పులు కానీ, రాజకీయ నాయకుల మార్పులు కానీ ఆ సంవత్సరం మనం పాటిస్తుంది. అంటే కొంతవరకు చూడండి, గవర్నమెంట్ మీద కొంతవరకు అసహనం వ్యక్తపరచడాలు కానివ్వండి, కొన్ని మార్పులు ఖచ్చితంగా ఇస్తుంది. అప్పటి నుంచి 2025 మే ఎండింగ్ జూన్ నుంచి ఒక సంవత్సరంన్నర పాటు ఈ ప్రభావం పడనుంది. ఆ సమయంలో రవి అధిపతి అవుతున్నాడు విశ్వవసునామ సంవత్సరానికి. కాబట్టి అటువంటివి ఇస్తారు. కానీ ఎప్పుడైతే మార్చి దాటిందో చాలా మట్టుకు ఇప్పుడు మనం రోజుకు ఒక గొడవ చూస్తున్నాం. యూట్యూబ్ లో కానీ ఛానల్స్ లో ఎక్కడ చూసినా సరే ఏదో గొడవ. ఒకసారి మోహన్ బాబు అనుకుంటే ఇంకోసారి అల్లు అర్జున్, ఇంకోసారి ఏదో దేశం కొట్టుకుందని, ఇంకోసారి ఇంకో రాజకీయ నాయకుడు ఏదో అయ్యారు, ఇంకోసారి ఏదో బాలికలకి ఏదో అయింది, ఇంకోసారి ఇంకోటి ఏదో దుమ్మి జరిగింది. ఇవి మాత్రం చాలా మటుకు ఖచ్చితంగా తగ్గుతాయి ఎప్పటి నుంచి విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు. కాకపోతే ఈ 2025 ఎంటర్ అవుతుంది కాబట్టి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారి ఆంజనేయ స్వామిని కానీ అమ్మవారిని తలుచుకొని ప్రయాణం చేయండి. బికాజ్ ఆఫ్ ప్రయాణ సంబంధించిన విషయాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి మనకి నెక్స్ట్ రాబోయేటువంటి కొన్ని తీర్థయాత్రలు, కుంభమేళాలు లాంటివి కూడా జరుగుతాయి. అటువంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ పరంగా. రైట్, ధన్యవాదాలు గురుగారు. మాకున్న సందేహాలని చాలా చక్కటి సలహాలు, సూచనలతో ఇచ్చినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇది ఇవాల్టి రాశిఫలాల కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.